మంగళం. ఈ మంగళాలను కూడా అదే మంగళం. అన్ని అమంగళాల నుంచి తొలగించేటువంటి మంగళకరమైనటువంటి స్వరూపం పరమాత్మ. అన్ని మంగళాలను ఉండేటువంటి శుభయోగ ప్రాప్తి. కాబట్టి అంతా మనం వెళ్ళిన తర్వాత నేను కాదు, నా వల్ల కాదు అన్నారనుకోండి. అంటే విశ్వామిత్రుడు దశరథుడికి తెలియజేస్తాడు కదా, దశరథ రామచంద్రుడు అంటే ఎవరు అనుకున్నావయ్యా, ఆయన సాక్షి. కాబట్టి అలాంటి రామచంద్రుడిని పంపించడం ఇలా చేస్తావేంటి అని అక్కడే వశిష్ఠుల వాళ్ళని కూడా సూచన చేయమని చెప్పేసి అడుగుతారు. దాంతో వశిష్ఠుల వారి సూచన మేరకు రామచంద్రుడిని ఆ రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా విశ్వామిత్రుడు వెంట తీసుకొని బయలుదేరుతారు, పంపిస్తారు, తీసుకొని బయలుదేరుతారు. ఎప్పుడైతే వీళ్ళకుండా వెళ్తున్న సమయం లోపల ఎదురుగా ఒక్కసారిగా తాటకి కనిపించింది. తాటకి ప్రత్యక్షం ఒక్కసారిగా. అలా తాటకి ప్రత్యక్షం కాగానే ముందర రామలక్ష్మణుడు వెళ్తున్నారు, వెనకాతల విశ్వామిత్రుడు వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్న సమయంలో ఒక్కసారి ఎప్పుడైతే తాటికి వచ్చిందో, తాటికి రాగానే విశ్వామిత్రుడు ఒక్కసారిగా ఆ రామలక్ష్మణుడు ముందుకు వెళ్ళి హూంకరించాడు. రామ భయపడదు, భయపడదు, నేను ఉన్నాను కదా, భయపడదు అంటూ హూంకరించాడు. అంటే అప్పటి వరకు కూడా ఆ రామచంద్రుడు ఎంత గొప్పవాడు అని సర్వస్వము తెలిసినటువంటి విశ్వామిత్రుడు ఎప్పుడైతే దుష్ట రాక్షసి అనిపించిందో, రామచంద్రుడు త్వరగా వచ్చిందే రాక్షసి సంహారం కోసమని, తాటకి సంహారం కోసమని. ఆ తాటకి అడ్డుపడగానే రామచంద్ర భయపడదు, నేనున్నాను కదా అని రామచంద్రుడికి ధైర్యం చెప్తున్నాడు. అంటే ఎప్పుడు అక్కడి వరకు కూడా ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానం అంతా కూడా ఒక్కసారిగా ఈ రామచంద్రుడికి రక్షణ బాధ్యత నాది అని అజ్ఞానంలోకి పడిపోయాడు. తిన్నాడో లేదో అంటే అనేక రకమైన చింతించే ప్రయత్నం చేయడము, స్నానాలు చేశారు, స్నానాలు చేయించడం, అంతేక ఈ విధంగా రకరకాలైనటువంటి అనేక రకములైనటువంటి ఐశ్వర్యాలను చేస్తూ ఉంటాం మనం అక్కడ. అలా పరమాత్మను చిన్న పిల్లవాడిగా ఆయన పరతంత్రుడుగా నేను చేస్తేనే చేసుకుంటాడు, చేయించుకుంటాడు అనే భావనకు వచ్చేస్తాము. అలాగే గోపికలంతా కూడా గోదావరి కూడా ఆ కృష్ణ పరమాత్మను ఒక చిన్న పిల్లవాడిలాగా, ఆయనకు చాలా సుకుమారుడైనటువంటి వాడిలాగా, ఆయనకు ఏ విధమైన దృష్టి దోషాలు కలుగుతాయో అని చెప్పేసి మంగళాశాసనం చేయడం జరిగింది. తర్వాత ఈనాడు అవతార రహస్యాన్ని తెలియజేస్తున్నారు. స్వామి నేను ఆశ్రయించింది మీ ఎవరివో తెలుసుకొని ఆశ్రయించాలయా అని అవతార రహస్యాన్ని తెలియజేస్తున్నారు. పాశ్చాత్య సందర్భంగా చెప్తారు. పరమాత్మ ఎందుకు అవతరించాడట? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఎప్పుడైనా ధర్మానికి జ్ఞానం కలిగినప్పుడు, ఎప్పుడైతే సాధువులైనటువంటి మహామునులు కానీ, తాపసులు కానీ, భాగవతులు కానీ పీడింపబడుతూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో, అలా వాళ్ళందరినీ కూడా పీడిస్తున్నటువంటి దుష్టులందరినీ సంహరించడం కోసమని, అలా ఒక్కసారి కాదు, సంభవం ప్రతి యుగంలో కూడా ఆయన అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కృష్ణ పరమాత్మ అవతార
ఒరిత్తి మహనాయ పిరందు. ఒకనొక రాత్రి లోపల ఒకనొక ఆవిడకు జన్మించినటువంటి మొదలు, ఒకనొక ఆవిడ జన్మించాము. ఇక్కడ మరి దేవకీదేవికి జన్మించామని చెప్పి చెప్పవచ్చు కదా, అలా చెప్పడం లేదు. ఎందుకు? పరమాత్మ కృష్ణ పరమాత్మకు జన్మనిచ్చినటువంటి దేవకీదేవి ఎంత గొప్పనైనటువంటి భాగ్యవంతురాలు. అలా గొప్పనైన భాగ్యం కలగజేస్తుంది దేవకీదేవి. అంత గొప్పనైనటువంటి ఆవిడను ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, గొప్పవాళ్ళు ఉంటారో వాళ్ళని ఎప్పుడు కూడా మనం పేరుతోటి పిలవకూడదు అని మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉంది. కాబట్టి వీళ్ళంతా గోదావరి కూడా దేవకీదేవి అని చెప్పేసి ఆ వసుదేవుడు అంటూ దేవకీదేవి అంటూ నాటకం చేయడం, వాళ్ళ పేరుతో చెప్పడం లేదు. ఒరిత్తి మహనాయ పిరందు. ఒకనొక ఆవిడకు దేవతతోటి ఆయన జన్మించాడట. ఎలా జన్మించాడు? జన్మించడం కూడా అంటే తమద్భుతం బాలక అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాదియాయుధం పీతాంబరం సాంద్రపయోధి సౌభగం. ఆ కృష్ణ పరమాత్మ జన్మించినటువంటి ప్రాకృత శిశువు ఏదైతే ఉందో, ఆయన అర్థం స్వరూపం ఏదైతే ఉందో, తమద్భుతం బాలక అంబుజేక్షణం, పద్మపత్రాలు లాంటి నేత్రాలు ఉన్నాయట. చతుర్భుజం, 4 భుజాలతో, శంఖ చక్ర గదాది ఆయుధం, శంఖము చక్రం గద ఆయుధాలన్నింటినీ ధరింపజేస్తున్నారు. పీతాంబరం, పీతాంబరాల వస్త్రాలను ధరింపజేసుకొని సాంద్రపయోధి సౌభగం, ఆ ప్రాంతమంతా కూడా అనేకమైనటువంటి పరిమళ లక్షణాలతోటి స్వరూపం ఎలా ఉంటుందో, 4 భుజాలతోటి ఆ విధంగా అలాంటి ఆ పరమపదం ఎలా ఉంటాడో అలాంటి స్వరూపంలో కొద్ది అవతరించడం జరిగింది. మరి అంత గొప్పమైనటువంటి స్వరూపంతో అవతరించినప్పుడు, స్వామి నీవు ఈ విధంగా 4 భుజాలతో అవతరిస్తే కంసుడికి చాలా సులభంగా తెలుస్తుంది, నిన్ను సంహరింపజేస్తాడయ్యా, నిన్ను చంపేస్తాడయ్యా. కాబట్టి దయచేసి ఉపసంహారాన్ని స్వాత్మం రూపమేక చతుర్భుజం, ఈ 4 భుజాలతో ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో, విశ్వాత్మకుడిని అని చెప్పి చెప్పుకున్న రూపం ఏదైతే ఉందో, ఆ రూపాన్ని ఉపసంహరింపజేసుకొని ఒక ప్రాకృతమైనటువంటి శిశువు రూపం లోపల మేము ఏ విధంగా 2 భుజాలతో ఉన్నామో ఇలాంటి రూపంతో నీవు కూడా అనుభవించవలసింది. జ్ఞానాత్మావతారంతే. ఒకవేళ కంసుడికి అంత గొప్పనైనటువంటి భాగ్యం సాక్షాత్ శ్రీమన్నారాయణే సస్వరూపంగా అవతరించే జన్మనిచ్చినటువంటి తల్లి దేవకీదేవి. ఆ భాగ్యం అతనికి మాత్రమే కలిగింది. కౌసల్యమాతకు 2 విధాలతో మన రూపం ఎలా ఉందో ఇలాంటి స్వరూపంతో రామచంద్రుడు అవతరించాడు. కానీ కృష్ణుడు అవతరించింది సాక్షాత్ వైకుంఠ నారాయణ స్వరూపంతోనే అవతరించేశాడు. అంత గొప్పనైనటువంటి ఆవిడ దేవకీదేవి. కాబట్టి ఆ యొక్క గొప్పనైనటువంటి తల్లి కనుక ఆమె పేరుతో చెప్పకుండా ఒరిత్తి మహనాయ పిరందు అంటూ చూపించడం చెప్పడం జరిగింది. మరి అలా జన్మించి అలాగే ఉన్నాడా? ఒరిత్తి మహనాయ ఒడిత్తువడరా. అలా పుట్టగానే రాత్రికి రాత్రి అక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నారు? నందవ్రతానికి చేరుకున్నారు. మధుర నుంచి అక్కడి నుంచి నందవ్రతానికి చేరుకున్నారు. మరొక ఒరిత్తి మహనాయ, మరొక గొప్పనైనటువంటి ఆవిడ సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి, శ్రీ మహావిష్ణువుకి లాలించి ఆలించి తన ప్రేమ పాశం చేత బంధింపజేస్తున్నటువంటి ఒక గొప్ప తల్లి యశోదమ్మ. అంత గొప్పనైనటువంటి భాగ్యాన్ని, ఆ బాల చేష్టలన్నీ కూడా, కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా తన అనుభవించింది యశోదమ్మ. నందుడు యశోద ఇద్దరు కూడా కృష్ణుడి యొక్క
బాల్యచేష్టలన్నీ కూడా అనుభవించేటువంటి వాడు. ఆ భాగ్యము దేనికి వసుదేవులకు లేవు. ఆ గుట్టలో వేసినప్పుడు వచ్చిన వాళ్ళంతా చూస్తూ ఉంటే ఎవరైనా ఆ పిల్లవాడు ఎంత బాగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, అచ్చా తండ్రిలాగా పోలికనే ఉంది అంటే అక్కడ మురిసేవాళ్ళు ఎవరు? పక్కనే ఉన్నటువంటి నందుడు మురుస్తూ ఉంటాడు, అచ్చా నాలాగే ఉన్నాడు. కానీ అలా సంతోషపడవలసింది ఎవరు? వసుదేవుడు సంతోషపడాలి. కానీ ఆ భాగ్యము తనకు పుట్టినటువంటి భాగ్యము వసుదేవుడు అనుభవించలేదు. నందుడికి ఆ భాగ్యం కలిగింది. ఆ బాలకేశ్వరుని కూడా నందుడు మాత్రమే, యశోదానందుడు మాత్రమే అనుభవించగలిగారు. కృష్ణ యొక్క బాల్యకేశ్వరాన్ని లీలలన్నీ కూడా అనుభవించగలిగారు. అంత గొప్పనైనటువంటి భాగ్యవంతులు యశోదానందుడు. కాబట్టి ఈ యశోదానందులకు కూడా ఆమె కూడా గొప్ప అయినటువంటి ఆమె పేరు కూడా చెప్పడం లేదు. పుట్టి పుట్టగల రాత్రే నందమృతాన్ని చేరుకున్నారు. మనకు లోకంలో ఒక నానుడి ఉంది, కమ్మనైనటువంటి నెయ్యి వాసన కుక్క ఎరుగదు అని చెప్పేసి. అంటే ఏదైనా మంచి పదార్థం ఏదైతే ఉందో అలాంటి కుక్కకు రుచించదు. అలాగే సాక్షాత్ కృష్ణ పరమాత్మకే అవతారం పుట్టినటువంటి భాగ్యం మధురా నగరంలో కలిగినప్పటికీ కూడా ఆ మధుర నగర ప్రజలు ఎవరు కూడా కృష్ణుని యొక్క భాగ్యాన్ని పొందలేదు. అంటే మధురా నగర ప్రజలంతా కూడా ఎంత దురదృష్టవంతులో చూసుకోండి. ఆ భాగ్యాన్ని పొందిన వాళ్ళు రాత్రికి రాత్రి చేరినటువంటి నందమృతం వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఆ భాగ్యాన్ని పొందారు. కృష్ణుని యొక్క వాళ్ళ సౌలభ్యాన్నంతా కూడా, ఆ కృష్ణ తత్వానంతా కూడా, లీలలన్నీ కూడా, బాల్యచేష్టలను కూడా నందమృతంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళంతా కూడా పొందగలిగారు. అలా గొప్పనైనటువంటి భాగ్యాన్ని పొందారు యశోదానందులు, ఆ నందమృత ప్రజలంతా కూడా. అలా పుట్టిన తర్వాత కంసుడు ఎప్పుడైతే ఇక్కడ యశోదమ్మ దగ్గర మాయా దేవి పుట్టింది, జన్మించింది. రాత్రికి రాత్రి ఆ మాయాదేవి దేవకీదేవి దగ్గరికి వచ్చేసింది. కృష్ణుడు యశోదమ్మ దగ్గరికి వచ్చేసాడు. ఆ మాయాదేవి ఏదో కంసుడికి అక్కడ మాయమైపోవచ్చు కదా, మరి అలా మాయమైపోయిందా? మళ్ళీ ఇంకా భయం కలిగేలాగా ఒక ప్రకటన చేసిపోయింది మాయాదేవి. నిన్ను సంబంధించేటువంటి వాడు పెరుగుతున్నాడు అని చెప్పేసి. దాంతో కంసుడికి ఇంకా లోపల భయం కలిగింది. నన్ను చంపేవాడు ఎక్కడో ఉన్నాడట అని చాలా భయం పడుతూ ఉన్నాడట. అంత లోపల మదన పడుతూ ఉన్నాడు. చంపేవాడు ఎక్కడున్నాడు అని భయపడుతున్నాడు. తన కడుపు లోపల మంట మొదలైపోయింది. అంతా కూడా మంట మొదలైపోయింది. ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఎదుటి చంపేవాడు ఎక్కడ. కాబట్టి మనం తెలుసుకోవాలి, వాడిని హతమార్చాలి, చంపేయాలి అనే ప్రయత్నం చేసి అనేకమైనటువంటి రాక్షసులందరినీ కూడా పంపిస్తూ ఉన్నాడు కంసుడు. ఎక్కడ చిన్న పిల్లవాడు కనిపించినా ఆ చిన్న పిల్లవాడిని చంపివేయమని ఆజ్ఞ ఇచ్చి అనేక మంది రాక్షసులను పంపిస్తూ ఉన్నాడు. వచ్చిన వాడు వచ్చినట్టుగానే చనిపోతున్నాడు తప్పించి మళ్ళీ వాళ్ళ యొక్క సమాచారం ఎక్కడ కూడా కృష్ణుడికి చేరడం లేదు, కంసుడికి చేరడం లేదు. ఎక్కడ కూడా కంసుడికి మళ్ళీ ఆ సమాచారం చేరడం లేదు. దాంతో కంసుడికి ఇంకా లోపల మంటగా ఉండట. అంతా కూడా పోయినటువంటి రాక్షసులు ఎట్టుపోతున్నారు. వాళ్ళు కృష్ణుని చంపుతున్నారా లేదా వాళ్ళే కృష్ణుని చేతి చంపబడుతున్నారా, మాయమైపోతున్నారా, ఏమవుతున్నారు, ఏం జరుగుతుంది అని తెలియక ఇంకా మదన పడుతూ ఉన్నాడు కంసుడు. అలా మదన పడుతూ ఉంటే ఇక చివరిగా లాభం లేదు అని ఒక యాగాన్ని చేయాలి అనే నిర్ణయం
అని అక్రూరుడిని పంపించాడు కృష్ణుని తీసుకొని రమ్మని చెప్పేసి. ఆ కంసుడి యొక్క రాజ్యసభలో ఉండేటువంటి వాడు మంత్రిగా ఉంటాడు. కంసుడి దగ్గర ఉండేటువంటి అక్రూరుడు కృష్ణుని తీసుకొని రావడానికి బయలుదేరాడు. అలా బయలుదేరిన సమయంలో ఏ విధంగా ఏం ఆలోచిస్తున్నాడు అక్రూరుడు? పూర్తిగా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకోసం మనం కూడా ఎప్పుడు అక్రూర యాగంలాగా ఉండాలి అని చెప్తూ ఉంటాను. నేను వెళ్తాను, కృష్ణుడు ఎదురు వస్తాడు, కృష్ణుడిని చూస్తాను, ఆలింగనం చేసుకుంటాను, నాతో కృష్ణుడు ప్రేమగా మాట్లాడతాడు అని ఈ విధంగా అక్కడి నుంచి మధుర నుంచి నందప్రజానికి చేరేంత వరకు కూడా కృష్ణుడి నామస్మరణ చేస్తూ కృష్ణుడి ధ్యానం చేసుకుని ఆయన ప్రయాణం అంతా కూడా సాగిందట. అలాగే మనం కూడా దేవాలయానికి వచ్చిన ఆచార్యుల దగ్గరికి వెళ్ళినా కూడా వారి వైభవాన్ని కొనియాడుతూ మాత్రమే మనం ప్రయాణం చేయాలి. ఆ దివ్యమంగళ స్వరూపం యొక్క అనేకమైనటువంటి లక్షణాలను, ఆ దివ్య కళ్యాణ గుణాలన్నింటినీ కూడా మనము అనుభవిస్తూ తలుచుకుంటూ మనం ప్రయాణం చేయాలి. ఆలయానికి కానీ ఆచార్యుల దగ్గరికి కానీ. అలా అక్రూరుడు వచ్చి కృష్ణుడిని తీసుకొని వచ్చాడు. తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ కంసుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అక్రూరుడు అంటే కృష్ణుడికి చాలా ప్రేమ కనుక అక్రూరుడు వెళ్తే ఖచ్చితంగా కృష్ణుడు వస్తాడు. వచ్చి రాగానే ఏం చేయాలి? ఒక ఏనుగుతోటి మనం కృష్ణుడి పైకి పంపించాలి. ఏనుగు అలా ఏనుగు వెళ్ళి కృష్ణుడిని సంహరించేస్తుంది. అయ్యో ఒక జంతువు చేత తప్పబడ్డాడు అని అక్కడ ఉన్నటువంటి అందరి చేత కూడా మనం కూడా అందరితో పాటు మనం కూడా ఏడవాలి, ఏడ్చినట్టుగా నటించాలి. కాబట్టి ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఒకవేళ ఏనుగు చేతి తప్పబడకపోతే మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత చాలూర మల్లులను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మల్లులు కృష్ణుడిని సంహరింప చేస్తారు అని అలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకవేళ వాళ్ళ చేతిలో కనుక హతమార్చబడితే అయ్యో చిన్నపిల్లవాడు పెద్దవాళ్ళతోటి అంత బలాఢ్యులతో ఎందుకు కొట్టాడాడు, ఎందుకు పోటీ పెట్టుకున్నాడు, వాళ్ళ చేతిలో బంధించాడు కదా అని అక్కడ అలాగైనా సరే ఆ నెపంతో మనం ఏడవచ్చు అని ఏదైనా అనేక రకములైనటువంటి ఆలోచనలతోటి కృష్ణుడిని సంహరించడం కోసం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు కంసుడు. ఎప్పుడైతే కృష్ణుడిని హతమార్గాలు చంపాలి అని చెప్పేసి తన యొక్క కత్తిని తీసేట ప్రయత్నం చేశాడు కంసుడు. కానీ ఆ కత్తిని తీసేటువంటి సమయం కూడా లేకుండా వేగంగా పరిగెత్తుకునేటువంటి షేక్ హ్యాండ్ ఇచ్చేసాడు. అలా షేక్ హ్యాండ్ ఇవ్వడం చాలా కాలంగా చాలా కాలం తర్వాత కలిశారు కాబట్టి ప్రేమ ఎక్కువగా అయిపోయింది మా మేనమామ మీద. కాబట్టి గట్టిగా చేతుసరికి ఆ సింహాసనం వచ్చి కాస్త కింద పడిపోయాడు కంసుడు. అయ్యో మామ నేను చిన్నప్పటి ఎత్తుకోలేదు కదా, ఒకసారి ఎత్తుకోగలా అని చెప్పేసి అలా పడిపోయినటువంటి కంసుడి మీద వెండి కృష్ణ పరమాత్మ కూర్చోగానే సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా తన యొక్క ఉదరంలో ఉంచుకునేటువంటి కృష్ణ పరమాత్మ ఒకసారి కంసుడి మీద కూర్చున్న తర్వాత ఇంకా వాడు బతుకుతాడా? వాడు కాస్త మరణించి ఉంటాడు. ఇక ఆ కంసుడి యొక్క బాధ్యతలు వచ్చారు. వచ్చి ఈ కృష్ణుడిని తిట్టడం మొదలు పెట్టారు. లేక వచ్చారు, ఆ బట్టలు చెప్పేసామని చెప్పేసి ఆ విధంగా కంసుడు ఉన్నంతసేపు కూడా కంస ఇది కం అంటే ఎంతసేపు కూడా ఎదుటి వాళ్ళని హింసించేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. మునులను తాపసులను అందరినీ కూడా ఎప్పుడు హింసించినటువంటి వాడు కంసుడు. కాబట్టి ఎప్పుడైతే కృష్ణుడు పెరుగుతున్నాడని మీకు మా మాయనే చెప్పిందో నేను చంపేవాడు పెరుగుతున్నాడని, అప్పటి నుంచి కూడా ఎక్కడ పెరుగుతున్నాడు, ఎలా పెరుగుతున్నాడు, ఎలా ఉంటాడు అని మంట కడుపులో కూడా మంటగా ఉండట.
కంసుడు ఎలాంటి వాడు? ఎప్పుడు కూడా చెడు తలపులు కలిగినటువంటి వాడు, ఇతరులను ఎవరిని కూడా లెక్క చేయనటువంటి వాడు, అంత గొప్పగా అహంకారంగా ఉండేటువంటి వాడు కంసుడు. ఎవరైనా కంసుడి దగ్గరికి వచ్చి నాయన బ్రహ్మ మాట తెలిస్తే మీరు చంపుతారా, మళ్ళీ తర్వాత కూడా నీకు ఆశలు తీసే తక్కువ రాస్తారా, ఆ చేయకరా హింసించకరా అంటే, ఓ బ్రహ్మణ 4 ముఖాలతో ఎప్పుడు వేదాలు చదువుతున్నటువంటి వాడు అన్నేం చేస్తాడు? ఆ బ్రహ్మ ఎప్పుడు వేదాలు చదువుతున్నటువంటి వాడు అని చెప్పేసి అంటాడు. పోనీ లయకారకుడా శివుడు నాకు తెలిస్తే పచ్చిని చంపేశారా అని చెప్పేసి అంటే, నీ ఆయుష్ను తీసేశారా అంటే, శివుడా ఎప్పుడు చేతుల పాత్ర పట్టు భిక్షాటన చేస్తూ ఉంటాడే వాడంలో వచ్చేం చేస్తాడు అని చెప్పేసి అంటాడు. పోనీ కనీసం అందరంటారా రాక్షసాంతకుడు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువుకి తెలిస్తే వచ్చింది చంపేస్తారా అని చెప్పేసి అంటే, శ్రీ మహావిష్ణువు ఎప్పుడు ఇలాగా పడుకొని ఉంటాడే వాడనే చేస్తాడు అని చెప్పేసి అంటాడు. అంటే ఈ విధంగా ఎవరి గురించి చెప్పినా కూడా వాళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేస్తారు. కంసుడు ఎప్పుడు కూడా దుష్టమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వాడు. అందుకోసమే ఆలోచనలు ఎవరికి ఉన్నా కూడా ఆలోచనలన్నీ కూడా హఠమా చేస్తాడు, అలాంటి వాళ్ళని కూడా తొలగించేస్తాడు పరమాత్మ. అందరినీ హింసించేటువంటి వాడు కంసుడు కాబట్టి దుష్ట ఆలోచన కలిగినటువంటి కంసుడిని సంహరించేశాడు. కృష్ణుడి గురించి కూడా పుట్టినప్పటికీ కూడా కడుపులో కూడా మంట పెంచుకున్నాడు, కడుపులో మంటలు పెంచుకున్నాడు కంసుడు. మనకు శాస్త్రము ఒక నీతి, మనం ఎప్పుడు కూడా అప్పు తెచ్చుకోకూడదు, అరువు తీసుకోకూడదు. అందులో మొట్టమొదటిగా మనం అరువు తీసుకోకూడదని తెలియజేసింది అగ్నిని ఎప్పుడు కూడా మనం ఇతరుల దగ్గరికి మనము అప్పుగా అరువుగా తీసుకోకూడదు. మనకు యజ్ఞంలో కూడా 3 రకమైనటువంటి అగ్నులు ఉంటాయి. గార్హపత్యము అని, ఆహ్వనీయము అని, దక్షిణాగ్నము అని చెప్పేసి ఈ 3 రకమైన అగ్నులు ఉంటాయి. అందులో యజ్ఞం ఎప్పుడైతే యజ్ఞకార్యం చేస్తూ ఉంటారో, ప్రతిష్ఠించే పనిచేస్తే అగ్ని ప్రతిష్ఠ చేస్తుంటారో, అగ్ని మదన చేసిన తర్వాత, అగ్ని ప్రజ్వలించిన తర్వాత, అలా ప్రజ్వలించినటువంటి అగ్ని ఏదైతే ఉందో, అరణి మదనం ద్వారా పుట్టినటువంటి అగ్ని ఏదైతే ఉందో దాన్ని గార్హపత్యము అని చెప్పేసి అంటాం. ఆ గార్హపత్యం యొక్క అగ్నిని ప్రధాన కుండంలో ప్రతిష్ఠిస్తారు, అగ్ని ప్రతిష్ఠాపన చేస్తారు. ఆ ప్రధాన కుండం నుంచి ఇతరమైనటువంటి ఆవహనీయము, అదేవిధంగా దక్షిణాగ్నము అని అనేక రకమైన ఉన్నటువంటి కుండాలన్నింటిలో కూడా ఆ అగ్నిని తీసుకొని వెళ్ళి అక్కడ కూడా అగ్ని ప్రతిష్ఠ చేసుకుంటారు. అంటే గార్హపత్యము అనేటువంటిది ప్రధానమైనటువంటి అగ్ని అక్కడ. ఆ విధంగా ఒకవేళ ఏదైనా పొరపాటున గార్హపత్యము కనుక ఆగిపోతే ఏమైనా అప్పుడు అలాంటి సమయం లోపల ఈ పక్కన ఉన్నటువంటి కుండాల్లోకి ఇక వామనీయం నుంచో లేదా దక్షిణాగ్ని నుంచి అగ్నిని తీసుకొచ్చి గార్హపత్యాన్ని ఎప్పుడు కూడా వెలిగించకూడదు. ఒకవేళ ప్రధాన కుండంలో అగ్ని ఆడిపోతే మిగతా కుండాలలో కూడా అగ్నిని ఆర్పేసి మళ్ళీ అగ్ని ప్రతిష్ఠ చేయాలి, గార్హపత్యం నుంచి మళ్ళీ అగ్ని వెలిగించాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి అగ్నిని మనం ఎప్పుడు కూడా అరువుగా తీసుకోకూడదు. అందుకోసమే మరి రావణాసురుడి యొక్క రావణాసురుడి యొక్క వంటితో పనిలో కూడా అగ్నిదేవుడు వంట చేసేటువంటి వాడు. మరి అలాంటి అగ్నిదేవుడికి అంత ధైర్యం ఎలా వచ్చింది ఆ లంకను దహనం చేయడం కోసమని? అంటే లంకను దహనం చేయడం కోసమని ఆ ఆంజనేయ స్వామితో చల్లగా ఉండవయ్యా అగ్నిదేవుడికి అమ్మవారు తెలియజేశారు కనుక ఆంజనేయ స్వామి ఆ అగ్ని ఏమి కూడా చేయలేకపోయింది. ఓ అగ్ని నేను చేయడం లేదు అని చెప్పేసి అక్కడ లంకలో అక్కడక్కడ అందరికీ పనిచేసి వచ్చేసాడు. లంకలో ఉన్న కాబట్టి లంక మొత్తం కూడా కాలిపోవడం వచ్చింది.
ఎందుకంటే ఆంజనేయ స్వామి సమస్త వేదాలు శాస్త్రాలు తెలిసినటువంటి వాడు, వేద కోవిదుడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఇలాంటి అగ్ని మనం తీసుకోకూడదు అని అక్కడ పెట్టి వచ్చేసాడు. మరి అలా అగ్ని తోకం పెట్టారు, ఇంకా ఉంది. మరి అక్కడ కూడా అగ్ని అక్కడ భయపడుతూ ఉన్నాడు, లంకను కాల్చేయాలా వద్దా, మరి రావణాసురుడు అంటాడేమో అని భయపడుతూ ఉన్నాడట అక్కడ అగ్నిదేవుడు. అంటే నీకేం భయం లేదయ్యా, నేనున్నాను కదా ముందర అని అగ్నిదేవుడికి ధైర్యం చెప్పి తాను ముందర ఉండి వెంట అగ్నిని పెడుతూ వస్తున్నాడట. అందుకోసం లంకలోకి ప్రవేశించే సమయంలో కూడా ఆయన లంకిని సంహరించేశాడు. మరి లంకిని సంహరించిన తర్వాత ప్రధాన ద్వారం కూడా లోపలికి వెళ్ళవచ్చు కదా, మరి అలా వెళ్ళాడా? ప్రధాన ద్వారం గుండా వెళితే ఎక్కడైనా ఎవరింటికైనా ఎక్కడైనా ప్రధాన ద్వారం గుండా వెళితే వాళ్ళకు మనం శుభం చేసి మాత్రమే రావాలి, వాళ్ళకి ఏదైనా మంచి మాత్రమే చేసి రావాలి. అది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ప్రధాన ద్వారం గుండా పెడితే ఒకవేళ ఆంజనేయ స్వామి కూడా ప్రధాన ద్వారం గుండా పెడితే లంకను కాల్చేటువంటి అవకాశం ఉండదు కదా. లంకను ఎలా కాలుస్తాడు? శుభం చేయాలి, మంచి చేయాలి, కాబట్టి అలాంటి అవకాశం ఉండదు అని ఆ లంకిని చంపిన తర్వాత ప్రధాన ద్వారం గుండా కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ గోడ ప్రహరీ గోడను చుట్టూ వెళ్ళాడు ఆంజనేయ స్వామి. అంటే ప్రధాన ద్వారం రాలేదు కాబట్టి అక్కడ లంకా దహనం చేయడానికి ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. అంటే ఎప్పుడైనా ఎదుటి వాళ్ళకు చెడు చేయాలనేటువంటి తలంపు ఏదైతే ఉంటుందో ఆ తలంపును సంహరించేటువంటి వాడు, తొలగించేటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి కంసుడిని హతమార్చేశాడు. అలా ఎప్పుడైతే చెడును సంహరించడం కోసం ఆయన కంసుడి యొక్క కృష్ణుడి ఉన్నంతకాలం కూడా, కంసుడంతకాలం కూడా కంసుడి యొక్క గర్భంలో కూడా ఒక నిప్పు కణికలాగా కృష్ణుడు మండిపోతూ ఉన్నాడట. సరే అలా ఎప్పుడు కూడా ఒక నిప్పులాగా మండిపోతూ ఉన్నాడట. అలా మండిపోతున్నటువంటి కంసుడిని సంబంధించిన తర్వాత వృత్తాంతంతా అక్కడ తెలియజేశారు. గోదావరి అంతా కూడా తెలియజేయడం కృష్ణుడు అంటున్నాడు కదా, చాలా బాగుంది, మీరు నా యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకొని వచ్చారా? మరి జన్మ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి మీకు కావలసినటువంటి ఏం కావాలి, ఏం కోరుకొని మీరు నా దగ్గరికి వచ్చారు, మీకు కావాల్సింది ఏమిటి అంటే, స్వామి ఏదైనా మనం కోరుకొని వెళ్ళి ఏదైనా మనకు శాస్త్రం ఒక విషయం తెలియజేస్తుంది. సర్వదేవనమస్మృత్వాకేశమోపదిగచ్చతి. పరమాత్మ మనకు 5 స్వరూపాల్లో ఉంటాడు. అపార వ్యూహ విభవ అంతర్యానర్కా స్వరూపిణి. ఆ పరతత్వంలో పరస్వరూపంలో పరమాత్మలో ఎవరు కూడా దర్శించుకోలేరు. వ్యూహంగా ఉన్నటువంటి పరమాత్మను కేవలం దేవతలు మాత్రమే పాలకడిలోకి వెళ్ళి దర్శించుకోగలుగుతారు. విభావావతారంగా వచ్చేటువంటి పరమాత్మ రామకృష్ణ నరసింహావతారంగా వచ్చినప్పుడు ఆ అవతారంలో ఎవరు కూడా చూసినటువంటి వాళ్ళకు కాదు. అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ మనలో ఉన్న పరమాత్మ ఉన్నాడు అని తెలిసినప్పటికీ కూడా ఆ పరమాత్మ ఎలా ఉంటాడో మనము విశ్లేషించుకోలేనటువంటి చూసుకోలేనటువంటి వాళ్ళం అంతర్యామిగా కూడా. మరి ఎలాంటి పరమాత్మను చూడగలుగుతామో ఇలా అర్థస్వరూపంగా మనమందర కొలువై ఉంటే ఆ స్వామిని మాత్రం మనం చూసుకొని మురిసిపోతూ ఉంటాం. అనేక రకమైన సేవలు కైంకర్యాలను కూడా చేసుకుంటూ ఉంటాం. దాంట్లోనే మాకు అంతా కూడా ఆనందం చేస్తూ ఉంటుంది అర్థస్వరూపంగా ఉన్నప్పుడు. అలాగే ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం కోరుకున్నామనుకోండి, మనం ఏదైతే కోరుకుంటామో ఇతరత్ర దేవతాంతరాలు ఎవరైతే వాళ్ళందరూ కూడా కేవలం మనము కోరుకున్నటువంటి కోరికలు మాత్రమే నెరవేర్చేటువంటి వాడు. నాకు సంపద కావాలంటే సంపద మాత్రమే ఇస్తారు, నాకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం మాత్రమే ఇస్తారు, ఇల్లు కావాలంటే ఇల్లు మాత్రమే ఇస్తూ ఉంటారు. అది కూడా ఎలా ఇస్తారు? మరి వాళ్ళ యొక్క యోగ్యత ఉందా?
వాళ్ళంతా కూడా వెళ్ళి వాళ్ళను ఆ పరమాత్మ మహావిష్ణువును అడుగుతారు. మనము ఏ దేవుడికైతే నమస్కారం చేస్తున్నామో, దేవతలు నమస్కారం చేస్తున్నామో, ఆ దేవుడికి కాకుండా అందులో ఉన్నటువంటి నామాన్ని స్వీకరిస్తాడట. సర్వదేవ నమస్కృత్వా కేశవం ప్రతిగచ్చతి, వాళ్ళు ఉన్నటువంటి నామాన్ని స్వీకరిస్తాడట. స్వీకరించి ఓ అలాగా మరి ఈయన రికమెండేషన్ కోసం వెళ్తాడంతే. వీడు నా దగ్గరికి వచ్చాడు, నా భక్తుడిగా వచ్చాడు, మరి వీడు సంపాదన కోరుకుంటున్నాడు, స్వామి ఇయ్యాలా అని ఆ శ్రీ మహావిష్ణువు అడిగితే ఓ అలాగే ఇయ్యు అని ఆయన ఆజ్ఞ వస్తే మళ్ళీ వచ్చాడు సంపాదిస్తాడు. అంటే ఈయన కేవలం మీడియేటర్గా మాత్రమే పనిచేస్తూ ఉంటాడు. ఇతరమైనటువంటి దేవతలంతా కూడా వాళ్ళంతా కూడా మీడియేటర్స్ మాత్రమే. మరి అలాంటి ఇచ్చేవాడిలో వాడిని మనము ఆశ్రయించామనుకోండి, వాళ్ళకు ఏది కావాలో దానికంటే కూడా ఎక్కువగా మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. మనకి ఏది కావాలో అది ఆయన తెలిసినటువంటి వాడు కాబట్టి మనకు అవసరం ఉంది అని ఇచ్చేస్తూ ఉంటాడు. మనకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ గోదాగోష్ఠంగా కూడా కృష్ణుడి స్వామి యొక్క అవతారం ఎందుకోసం అవతరించావో, ఎవరి కోసం అవతరించావు మాకంతా తెలుసయ్యా, నీ అవతారం జరిగిందే మా కోసం కదా, నువ్వు అవతరించిందే మా కోసం కదా, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తున్నాడు అంతా కూడా. ఎందుకు వీళ్ళు కేవలం ఏదైనా ఒక కోరిక వెళ్ళలేదు. వీళ్ళ కోరిక ఏమిటి? ఆ పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపంతో అనంతమైన కళ్యాణ గుణాలతో అనుభవించాలి. నీరాడపోదువి అని చెప్పి చెప్పారు కదా. కృష్ణ పరమాత్మను అనుభవించేటువంటి భాగ్యం కలగాలి నాకు అని చెప్పేసి అంత గొప్పనైనటువంటి కోరిక నిలబడాలి అంటే ఈ చిన్నటువంటి కోరికలు ఎలా కోరుకుంటారు? కాబట్టి ఆయననే మీ మనసు తిరిగి అడగాలి అని చెప్పాడు, తెలుసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళంతా ఎప్పుడైతే ప్రార్థన చేశారో స్వామి నీవే మమ్మల్ని అనుగ్రహించవలసింది అనగానే కృష్ణుడు అంటాడు కదా, మీరు చాలా తెలివైన వాళ్ళరా, మీరు వచ్చింది ఎందుకు? పరై అనేటువంటి వాయిద్యాన్ని కోరుకొని, పరై పరై అనేటువంటి వాయిద్యాన్ని కోరుకొని కదా. మరి ఆ పరై అనేటువంటి వాయిద్యం పేరు చెప్పకుండా నీవు మమ్మల్ని యోగ్యించి మమ్మల్ని మా యోగ్యతలు ఎంచి అనుగ్రహించవలసింది అని చెప్పి చెప్తున్నారు కదా. అంటే మాకు ఏది కావాలో మనకి చాలా జాగ్రత్తగా పరిశీలించి మమ్మల్ని అనుగ్రహించవలసింది చెప్తున్నారు కదా. అంటే మీకు కావాల్సింది పరై అనేటువంటిదే కదా. పరై పాడే. సరే అలాగే మరి మీకు పరై అనే వాయిద్యాన్ని ఇస్తే మీరేం చేస్తారు? మీరేం చేస్తారు ఆ వాయిద్యాన్ని తీసుకొని? అలా మీరు ఎప్పుడైతే మాకు ఆ వాయిద్యాన్ని ఇస్తారో ఆ వాయిద్యంతో మేము చేస్తామో ఆ వాయిద్యాన్ని వాయించుకుంటూ మేము ఆ పురుషకాల స్వరూపిణి లక్ష్మీ అమ్మవారి గురించి మేము కీర్తనలు చేస్తూ ఉంటాము. మేము భజన చేస్తూ అలా ఈ పురవీధులుగా మేము ఒక సత్సంగం అంతా కూడా చేస్తూ ఉంటాం. భజనలు చేస్తూ నీ యొక్క పాటలను కూడా కీర్తిస్తూ హరినామ సంగీతం చేస్తూ ఉంటాము. లక్ష్మీ అమ్మవారి గురించి నీ గురించి మేము కీర్తనం చేస్తూ ఉంటాం, భజన చేస్తూ ఉంటాం. ఆ పరై అనేటువంటి వాయిద్యాన్ని ఉపయోగించుకొని పరై తిరుచక్క శల్వాహం సేవనం యాడి. అలా నీ చేసినటువంటి ఇతరమైనటువంటి అనేక రకాలైనటువంటి అవతారాలు ఉన్నాయి కదా. మరి ఈ అవతారాలన్నింటిలో కూడా నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప వీరత్వం ఏదైతే ఉందో, నీ అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ కళ్యాణ గుణాలు అందరికీ తెలిసేలాగా, నీ వీరత్వం అందరికీ తెలిసేలాగా గొప్పగా మేము కీర్తనలు చేస్తూ ఉంటాము. ఎంత గొప్పగా కీర్తన చేస్తూ ఉంటామంటే మాకు మేముగా మర్చిపోయేలాగా మేము కీర్తన చేస్తుంటాము. మేము ఆయన ఎప్పుడైతే మనం పరమాత్మ నామస్మరణలో పడిపోతూ ఉంటామో, దాన్ని అనుభవిస్తూ ఉంటామో, తదేకంగా అందులో మనము కలిసిపోయి అనుభవిస్తూ ఉంటామో, అలా అనుభవించిన సమయంలో కూడా మనకు సమయం కానీ ఆకలి కానీ దప్పిక కానీ ఏది కూడా వేయదు. ఆ గొప్పగా హరినామ సంకీర్తన చేస్తూనే ఉంటాం, మనం ఎంతసేపైనా చేస్తూనే ఉంటాం. కాబట్టి అలాగే మేము కూడా అన్నింటినీ మర్చిపోయి మాకు కావలసినవి మర్చిపోతాము,
నీవు ఇచ్చేది అన్నీ మర్చిపోతాము. నేను ఇవాళ అన్నీ మర్చిపోయి కేవలం నీ యొక్క హరినామ సంగీతం చేస్తూ ఉంటాం. నీ యొక్క గొప్పనేటువంటి దివ్యమంగళ స్వరూపం యొక్క లక్షణాలన్నింటినీ కూడా మేము అనుభవిస్తూ అందరికీ కూడా తెలియజేస్తూ ఆనందిస్తూ ఉంటామయ్యా. కాబట్టి అలా ఆనందించి ఏమవుతున్నాము, ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తుంటాం కాబట్టి మాకు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటామంటే మాకు దుఃఖము అనేది ఉండదు. ప్రార్థన చేయడం జరిగింది. దాంట్లో వారు ఏం కోరుకున్నారు, కృష్ణుడు ఏమి ఇస్తా అన్నాడో అనేటువంటి మనం తెలుసుకున్నాం. వృత్తి మహానాయకుడు వృత్తి మహానాయకుడు నిరకండ నిర